ఖరాబ్ చేసినావా లైఫ్? పిల్లలను కొట్టాడు కలిసి ఉన్నారు. నువ్వు రాక్షసాన్ని తాగు 2 పెగ్గులు 3 పెగ్గులకి ఎక్కువ తాగాలి, ఫుల్ జల్సా వేసుకో. నా కొడుకుని లైఫ్ మాత్రం ఖరాబ్ చేసినావు నువ్వు. ఏం బాధపడ నేను, నా తల్లిని నమ్ముకున్నాను నేను. పాపం పట్టిపోదు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకున్న కుటుంబం, నీ భార్యను అడుగుపోయి, నీ కోడలను అడుగుపోయి, ఇది కరెక్టా అని అడుగుపోయి. కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేసింది? కాలేజ్ మేనేజ్మెంట్ ఎందుకు సస్పెండ్ చేయచ్చు? తప్పు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సింది. ఏం చేయాలి? మీరు ప్రొసీజర్ ఫాలో అయినరా? పేరెంట్స్ గురించి కౌన్సిలింగ్ చేసినరా? పేరెంట్స్తో మాట్లాడిచ్చిర్రా? అసలు విషయం తెలుసుకున్నారా? ఎప్పుడు జరిగింది సంఘటన? కాలేజ్ నడుస్తుందా ఇప్పుడు? కనీసం నోటీస్ ఇచ్చిరా? పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి తెలుసా మీకేమన్నా? ఏకదాటిగా క్రిమినల్ కేసు పెట్టిస్తారు. పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి? చిన్న మనసు వాళ్ళది, తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. నువ్వైతే మనిషివి కాదు. నిన్ను మనిషిలకు ఎప్పుడు చూడడు. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. పాపం పడుతుంది. నీ సంగతి అంతా పక్క చూస్తాం. లేదు, నా కొడుకును పంపిస్తా పోలీస్ స్టేషన్కు, జైలు పంపు, ఏం కాదు, భరిస్తా. నేనైతే భరిస్తా. తప్పు చేయలేక పక్కా భరిస్తా. నా కొడుకుని పోలీస్ స్టేషన్ నేనే పంపిస్తా. సడన్ చేస్తా నేనే. పంపుతా, కొట్టు. 3rd degree పోయిస్తావా పిల్లల మీద? చెయ్యి. జైలుకి పంపుతావా? పంపు, ఏం లేదు, ఇబ్బంది లేదు. నువ్వు అమ్మాయిలను కాపాడవు కదా. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. సాయంత్రం 5:30 గంటలకు కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇదే సాయి భగీరథ్ గారు, ఆ ఎఫ్ఐఆర్లో ఈ సాయి భగీరథ్ ఒక కంప్లైంట్ చేస్తాడు కరీంనగర్ పోలీసులకు. ఈయన కంప్లైంట్లోని ఆ కరీంనగర్లో సాయి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్లో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 308, 351, 61 అనే బిఎన్ఎస్ సెక్షన్ల కింద, అంటే ఒకనాటి ఐపీఎస్ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది. ఈ సాయి భగీరథ్ గారు ఏమంటారా అంటే, ఇందులో ఆయన ఆ మహిళ పేరు రాసిండ్రు, కానీ నేను చెప్పను, ఎందుకంటే ఇది ధర్మం కాదు, ఇది చట్ట ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో ఈయన ఏమంటాడంటే, నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇక్కడ ఉంది కానీ నేను చెప్పను. సో ఆ అమ్మాయితో కామన్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈమె నన్ను రకరకాల ఫ్యామిలీ ఫంక్షన్స్కు, ఫ్రెండ్స్ సరదాగా చేసుకునే పార్టీలకు, ఇంకా అదేవిధంగా రకరకాల పుణ్యక్షేత్రాలకు ఈమెతో పాటు మేము పోయిన తర్వాత డీటెయిల్గా చెప్తా. కొంచెం ఇది లాంగ్, దయచేసి అందరు కూడా ఓపిక పట్టాలి. సో ఈ వ్యక్తి నాకు, అంటే ఈ మహిళ కూడా అనలేను, ఈ అమ్మాయి, ఎందుకంటే ఆమె మైనర్. మహిళ అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ మైనర్ బాలిక నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా టచ్లోకి వచ్చింది. ఇది ఎవరు అంటున్నారు? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్. నిన్న 5:30కు బుక్ అయింది ఇది. వీళ్ళు పేరెంట్స్ మేము చాలా గౌరవప్రదమైన వ్యక్తులము అని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. ఆ విధంగా మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా పరిచయం అయ్యాం. మేమందరం కూడా డెవలప్డ్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్ విత్ మీ అండ్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళ పేరెంట్స్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగానే దోస్తాన్లో బతికినాం. అయితే ఈ స్నేహం ముసుగున ఈ అమ్మాయి వాళ్ళు నన్ను కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కు, కొన్ని గ్రూప్ గ్యాదరింగ్స్కు, కొన్ని స్పిరిచువల్ లొకేషన్స్. ఎలాంటివి స్పిరిచువల్ లొకేషన్స్ అంటే విజయవాడ అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, అదేవిధంగా అరుణాచలం టెంపుల్, తిరుమల టెంపుల్ కూడా మేము మా ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి ఈ అమ్మాయితో పోయినాం. కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరి ప్రవర్తనలో? ఈ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వీళ్ళ పేరెంట్స్ ఒకరోజు నన్ను కాల్ చేసిండ్రు. కాల్ చేసి
నన్ను ఒకటేసారి బెదిరించడం మొదలుపెట్టిండ్రు. ఎవరిని? బండి సాయి భగీరథ్ను బెదిరించడం మొదలుపెట్టిందంట. ఏమని? బిడ్డ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, నువ్వు చేసుకోకపోకపోతే నీ మీద ఫాల్స్ కేసులు పెడతాం అని చెప్పి బెదిరించిందంట. బెదిరిస్తే ఇక రకరకాల నీ మీద హరాస్మెంట్ కేసులు పెడతాం, నువ్వు మా అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినావని కేసులు పెడతాం అని చెప్పి నన్ను బెదిరించిండ్రు. ఇక బెదిరించే వరకు నేను గజ 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 వణికిన. ఎవరు? బండి సాయి భగీరథ్ అని రాసిండు ఆయన. ఏమని? దే హ్యావ్ ఆల్సో డిమాండెడ్ సబ్స్టాన్షియల్ సమ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ మీ అండ్ ఇన్ ఫియర్ ఐ హ్యావ్ గివన్ హర్ ఫాదర్ సమ్ ఆఫ్ ₹50,000. బండి సాయి భగీరథ్ హర్ అనాల్సిన చోట హిజ్ అన్నట్టు, సరే పక్కా పెడదాం, ఇంకా నాకు ఇంగ్లీష్ వస్తుందా ఏందనేది ఇది సమస్య కాదు ఇక్కడ. సో గజగజ భయపడి భయాందోళనతోని నేను ఆ అమ్మాయి ఫాదర్కు 50,000 ఇచ్చిన. ఇక నన్ను వదిలే బాబు, 50,000 ఇచ్చినా కదా అని చెప్పి మన సాయి భగీరథ్ అన్నాడు. అని అంటే వాళ్ళ పేరెంట్స్ వినకుండా బిడ్డ నువ్వు 5 కోట్లు ఇస్తేనే నేను వదులుతాం అని చెప్పి మన ధమ్కి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు, ఆమె ఇంక నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి, నువ్వు నాకు 5 కోట్లు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. మరి ఇక వీళ్ళందరూ కూడా దీని వెనకేదో పెద్ద కాన్స్పిరసీ ఉన్నది, నన్ను భయపెట్టిస్తున్నారు. సో ఈ హరాస్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు? మన బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రరత్నమైన బండి చిరంజీవి బండి సాయి భగీరథ్ నిన్న కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఈయన ఇంకో ముచ్చట కూడా చెప్పాడు. ఈ అమ్మాయి మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమందిని కూడా ఇట్లనే ధమ్కి ఇచ్చింది. మరి వాళ్ళు నిర్మల్ పోలీస్ స్టేషన్లో 21 ఏప్రిల్ 2026 నాడు నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది. అంటే వీళ్ళంతా కూడా ఎక్స్టార్షనిస్ట్లే అని చెప్పి మన బాబు బండి సాయి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చిండు. హౌస్ నెంబర్ 2-10-204. దీని మీద కరీంనగర్ 2 టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 253/2026 కేసు బుక్ చేసిండ్రు. ఇది స్టోరీ. ఇప్పుడు నేను కట్ చేస్తా ఇక్కడ. కట్ చేసి మరి ఈ చిన్న అమ్మాయికి, ఈ 17 ఏళ్ళ అమ్మాయికి, 17 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి బండి సాయి భగీరథ్ నిజంగా భయపడతాడా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. బ్రదర్ ఫస్ట్ వీడియో తీసుకో. బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక, కల్నాయక లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా గునాయి చేస్తున్నారు. బగ్గి